నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అసలు నాయకుడు అంటే ఎవరు? నాయకుడికి ఉండాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు ఏంటి? అసలు సిసలైన నాయకుడు ఎప్పుడు ప్రజలకు తెలుస్తాడు? వారిలో ఉన్నటువంటి ఆ నాయకత్వ లక్షణాలు ఎప్పుడు బయటకు వస్తాయి అనే అంశం గురించి కాస్త క్షుణ్ణంగా ఆలోచిస్తే, ఎప్పుడైతే కష్టకాలంలో ప్రజలు ఉంటారో, ఎప్పుడైతే కష్టకాలంలో పరిస్థితులు ఉంటాయో అలాంటి టైంలోనే అసలు సిసలైన నాయకుడు బయటకు వస్తారు. ఆ నాయకుల్లో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. దానికి ది బెస్ట్ ఎగ్జాంపులే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అత్తలాకుతలం అవుతూ ఉంది. ఇక ముఖ్యంగా విజయవాడ అయితే దాదాపుగా అన్ని ప్రాంతాలు నీట మునిగాయని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. ఇక అక్కడ ప్రజల కష్టాలైతే వర్ణనాతీతం. బట్ అటువంటి కష్టకాలంలో కూడా ఒక సీఎం హోదాలో ఉండి కూడా దాదాపుగా ఆయన వయసు 74 సంవత్సరాలు అయినా కూడా ప్రజలతో మమేకమై ఉంటూ, ప్రజలకి అందుబాటులో ఉంటూ, కూటమిలో ఉన్నటువంటి అందరి మంత్రుల్ని అలర్ట్ చేస్తూ, అటు ప్రభుత్వ అధికారులను సైతం అలర్ట్ చేస్తూ, ఐఏఎస్ల కాడ నుంచి ఐపీఎస్ల దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా అనుక్షణం అలర్ట్ చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి అలాగే నేరుగా ప్రజల దగ్గరకు వెళ్తూ ప్రజలకు కావలసినటువంటి అవసరాలు ఏదైతే ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయం, పునరావాస కేంద్రాలు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా తానే దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో నిజమైన నాయకుడు అంటే ఇలానే ఉంటారేమో అంటూ ఉన్నారు ఇప్పుడు ఏపీ ప్రజలంతా కూడా. 74 సంవత్సరాల వయసులో కూడా రాత్రంతా ఒక్క సెకను కూడా కునుకు తీయకుండా, ఒక్క సెకను కూడా నిద్రపోకుండా పడవల్లో తన బృందంతో కలిసి ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూనే ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి భరోసా ఇస్తూనే ఉన్నారు. నన్ను నమ్మి ఓట్లు వేసి ఈరోజు నాకు సీఎం స్థానాన్ని అప్పచెప్పినందుకు నేను మీ వెన్నంటే ఉంటాను, మీకు ఎలాంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటానంటూ వారికి ఎప్పటికప్పుడు భరోసా కల్పిస్తూనే ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం చూసుకున్నట్టయితే దాదాపుగా 46 సంవత్సరాలు కావస్తుంది. ఈ 46 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసినటువంటి ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి విపత్తుల సమయంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజల్ని పలకరిస్తూ, ప్రజలతో ప్రేమగా ఉంటూ, వారికి కావలసినటువంటి మనోధైర్యాన్ని ఇస్తూ నిజంగా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు చూసుకున్నట్టయితే, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆయన బయటకు వచ్చి ప్రజలతో కలిసింది లేదు, ప్రజలతో మాట్లాడింది లేదు. ఇక సాక్షాత్తు తిరుపతి వెంకన్న స్వామి ఉన్నటువంటి తిరుపతిలో వరదలు సంభవించినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్లో పర్యటించారు, ముంపు ప్రాంతాలని చూశారు తప్పితే నేరుగా ప్రజలతో అయితే మమేకం అవ్వలేదు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఎలాంటి ఇష్యూ జరిగినా కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారాలను కూడా ఇమీడియట్గా అనౌన్స్ చేసేస్తూనే ఉన్నారు. సో అక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలో అలాంటి న్యాయం చేస్తూ ఉన్నారు. సో మరి గతంలో ఏవీ లేవు. సో ఏదైతే నష్టపరిహారాలు ఉన్నాయో కూడా వాటిని కూడా క్యాలిక్యులేషన్ చేసి బేరేజ్ వేసి ఒక సర్టైన్ టైం తర్వాత ఇచ్చారు తప్పితే ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉందంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్యాలెస్ దాటని జగన్ ఇక ప్రజల్లో చంద్రబాబు అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది. దీన్ని కాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున జగన్, ఇక ప్రజల మధ్యలో చంద్రబాబు అంటూ మనకి ఇక్కడ 2 స్లైసెస్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో తిరుపతిలో వరదలు సంభవించిన టైంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో ఉన్నటువంటి విజువల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో సంభవించినటువంటి వరదల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా పర్యటిస్తున్నారు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హంగు ఆర్భాటాలతో పర్యటనలు. సో ఏదైతే హంగు ఆర్భాటాలతో పర్యటనలు చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనకి విజువల్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో ఒక హెలికాప్టర్ నుంచి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హంగు ఆర్భాటాలతో పర్యటనలు చేశారు. కానీ సాదా సీదాగా చంద్రబాబు పర్యటనలు. సో మోకాళ్ళ లోతు నీళ్లను సైతం లెక్క చేయకుండా తన 74 సంవత్సరాల వయసులో కూడా మోకాళ్ళ నీళ్ళలో తన బృందంతో కలిసి పర్యటిస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ విజువల్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో నైట్ టైం కూడా తన బృందంతో కలిసి
పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా చాలా సాదా సీదాగా వెళ్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పర్యటనలో ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేత. సో పర్యటనలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన పర్యటనలు ఏవైతే చేస్తూ ఉంటారో అలాంటి టైంలో ట్రాఫిక్ అనేది పూర్తిగా నిలిపివేసి ప్రజలను అయితే చాలా ఇబ్బందులకు గురి చేశారంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ వార్త చూసుకున్నట్టయితే పర్యటనలో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చర్యలు. సో పర్యటనలో ఎలాంటి ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్టు ఇక్కడ స్లైడ్స్లో మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పర్యటనలో ట్రాఫిక్ను ఆపేయాలని జగన్ ఆదేశం. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే పర్యటనలు చేస్తున్నారో అలాంటి టైంలో ట్రాఫిక్ని ఆపేయాలంటూ ఆదేశించడం జరిగింది. మరి దాన్ని కంపారిజన్ చేస్తూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. పర్యటనలో ట్రాఫిక్ను నిలిపివేయొద్దన్న సీఎం చంద్రబాబు. సో పర్యటనలో ఏదైతే ట్రాఫిక్ ఉంటుందో, వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఆదేశం చేసినట్టు ఇక్కడ వార్త అయితే మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ప్రమాదాలు జరిగిన తాడేపల్లి ప్యాలెస్లోనే జగన్. సో ప్రమాదాలు జరిగినా కూడా తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటూ ఇక్కడ స్లైడ్స్లో అయితే వెల్లడించడం జరిగింది. సో అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, తిరుపతికి సంబంధించిన వరదలు అవ్వచ్చు, లేకపోతే వైజాగ్కి సంబంధించినటువంటి హుదూద్ తుఫాన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అవ్వచ్చు, లేదంటే కరోనా టైం లాంటి సందర్భాలు, ఇలా ప్రతిదీ కూడా చూసుకున్నట్టయితే అలాంటి టైంలో కూడా తాడేపల్లిలోనే ఉండి తన నివాసంలో ఉండి ప్యాలెస్లో ఉండి ఆదేశాలు జారీ చేశారు తప్పితే నేరుగా ప్రజల్ని కలిసే ప్రయత్నాలు అయితే చేయలేదంటూ ఈ స్లైడ్స్ ద్వారా వెల్లడిస్తూ ఉన్నారు. అండ్ మరో అంశం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రమాదం స్థలానికి నిమిషాల్లో చేరుతున్నటువంటి చంద్రబాబు. సో ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అలాంటి ప్లేసెస్కి కేవలం నిమిషాల వ్యవధిలోనే వెళ్తున్నట్టు ఇక్కడ ఒక స్లైడ్స్ ద్వారా అయితే వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రమాద బాధితులను పరామర్శించని అప్పటి సీఎం జగన్. సో ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించలేదంటూ ఇక్కడ స్లైడ్స్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చికిత్స పొందే బాధితులను స్వయంగా పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు. సో ప్రస్తుతం ఎవరైతే ప్రమాదాల బారిన పడినటువంటి వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి నిమిషాల వ్యవధిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని పరామర్శించడం చేస్తున్నారంటూ ఈ స్లైడ్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కంపారిజన్ ఏదైతే ఉందో అవన్నీ స్లైడ్ల ద్వారా కొన్ని మీడియా కథనాలు, కొన్ని మీడియాలో వార్తలు అయితే ఇక్కడ తెలియజేస్తున్నాము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రమాద బాధితులను పరామర్శించని అప్పటి సీఎం జగన్. ఇక ఇది మనం ఇందాక చూసుకున్న స్లైడ్సే. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మొన్న అనకాపల్లి జిల్లాలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం. ఇక గంటల్లో ప్రమాద బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన చంద్రబాబు. సో మనం అనకాపల్లిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఏదైతే ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం అందరం చూసాం, గత మీడియాలో వచ్చినటువంటి వార్తలు మనం అన్ని చూసాం. సో అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిమిషాల వ్యవధిలోనే వెళ్ళి పరామర్శించారు చంద్రబాబు నాయుడు అంటూ ఈ స్లైడ్స్ ద్వారా వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే నిన్న పర్వాడ ఫార్మా సైజ్ ప్రమాదం. ఇక బాధితులకు మెరుగైన వైద్యం ఇక అందించాలని జిల్లా అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. సో నిన్న జరిగినటువంటి పర్వాడ ఫార్మా సైజ్ ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలను కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది. సో అధికారులను ఆదేశించారు, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలంటూ మెన్షన్ చేసినట్టు ఇక్కడ వార్త అయితే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నేడు విజయవాడలో వరదల బీభత్సం. ఇక వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు. సో మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు ప్రస్తుతానికైతే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడ అయితే అతలాకుతలం అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి కలవటం, వాళ్ళని పరామర్శించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గతంలో ప్రమాదాలు వరద ప్రభావిత ప్రాంతాలకు రాని అప్పటి సీఎం జగన్. సో ఇక్కడ స్లైడ్స్ ద్వారా ఏంటంటే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి, గతంలో కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా అప్పటి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్ని నేరుగా కలవటం అయితే జరగలేదంటూ ఈ స్లైడ్స్ ద్వారా వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి సమీక్షలు, ఇక అక్కడి నుంచే పరామర్శలు చేసినటువంటి జగన్. సో తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా నేరుగా ప్రజలనైతే కలవకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాత్రమే సమీక్షలు జరపడం జరిగింది. సో అనే ఇక్కడ స్లైడ్స్ ద్వారా వెల్లడించడం జరిగింది. సో మొత్తానికైతే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ కంపారిజన్ అనేది కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం చూపించినటువంటి స్లైడ్స్ని అయితే వెల్లడించడం జరిగింది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు